అందరికీ నమస్తే. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే బాలికల తునిలోని బాలికల హాస్టల్ వసతి గృహం స్కూల్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక వృద్ధుడు ఒక చిన్న పిల్లని తీసుకువెళ్ళి కొన్ని సార్లుగా అత్యాచారం చేస్తూ నిన్న పట్టుబడ్డ విషయం తెలిసిందే. మార్నింగ్ అతను నైట్ మరి గవర్నమెంట్ చేసిందా లేదంటే వాడే దూకేశాడా, ఏదైతే ఏమైంది, ఒక దరిద్రం వదిలిపోయింది. చనిపోవడం నిజంగా చాలా మంచి పని. గవర్నమెంట్ తరఫున ఒకవేళ ఈ పని చేసి ఉంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాజమాన్యం గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ రోజున కాలం అస్సలు బాగాలేదు, చాలా భయంకరంగా ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో మనం యాక్చువల్గా ఎంత కేరింగ్ ఉండాలంటే అంత కేరింగ్ ఉండాలి. ఎవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, పాపం వాళ్ళైతే ఏమీ అలా నెగిటివ్గా అనుకొని ఉండరు. బట్ టైం అలా వచ్చింది కదా, ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. సో నేనేం చెప్తున్నానంటే, నిజంగా గవర్నమెంట్ ఈ పని చేసుంటే హ్యాట్సప్ చెప్తూ ఆ యాజమాన్యం మొత్తాన్ని సస్పెండ్ చేస్తే ఇంకొకసారి ఈ తప్పు జరగకుండా, ఇలాంటి తప్పులు జరగకుండా ఇంకా అందరూ జాగ్రత్త పడతారు, అందరూ కేర్గా ఉంటారు. సో వాళ్ళు కావాల్సి